నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్‌లో భాగంగా నా బర్త్‌డే రోజు ఎలా జరిగింది ఏంటనేది చిన్న వ్లాగ్ రూపంలో నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మరెందుకు ఆలస్యము చూసేద్దామా మరి? ముందుగా సెలబ్రేషన్స్ గురించి ఒక చిన్న మాట అయితే మాట్లాడుకుందాము. కొంతమంది ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి కొన్ని సెలబ్రేషన్స్ చూసినప్పుడు ఓ సింతేనా ఈ మాత్రం దానికే ఇంత బిల్డప్పా అనిపిస్తుందనమాట. సో, కొంతమందికి అసలు సెలబ్రేషన్స్ అంటే నచ్చవనమాట. సో, వాళ్ళకి ఏమనిపిస్తుంది దీనికి కూడా ఇంత హడావుడి చేయాలా? అవసరమా? అనిపిస్తుందనమాట. సో, ఒక్కొక్కరి మెంటాలిటీ బట్టి వాళ్ళకి సెలబ్రేషన్స్ నచ్చిన వాళ్ళకి ఒక రకంగా అనిపిస్తుంది. నచ్చని వాళ్ళకి ఒక రకంగా అనిపిస్తుందనమాట. సో, ఏది ఏమైనప్పటికీ తక్కువగా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళైనా, ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళైనా, మధ్యస్థంగా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళైనా, అసలు సెలబ్రేట్ చేసుకోకపోయిన వాళ్ళైనా అందరూ ఒకటే అండి. ఎవరి మెంటాలిటీకి తగ్గట్టుగా కొన్ని సందర్భాల్లో కొన్నిలాగా అనిపిస్తుందనమాట. సో, సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు ఎవరికైనా ఏదో ఒక రకమైన ఆలోచన వస్తుంది కదా! సో, అందుకు ఈ ఆలోచననైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. సో, ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇదైతే బర్త్‌డేకి కొన్ని రోజుల ముందనమాట. డ్రెస్ షాపింగ్ కోసం అయితే వెళ్ళాను. ఫస్ట్ ఆకృతికి వెళ్ళాను. అక్కడ నచ్చలేదనమాట నాకు. నెక్స్ట్ కావ్యాకొచ్చాను. భీమవరంలో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో, ఇక్కడ స్ట్రెయిట్ కట్ ప్లాజో సెట్ అయితే తీసుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసరికి బర్త్‌డే ముందు రోజైతే కోన్ కొనుక్కోవటానికొచ్చాననమాట. సో, మిగిలినవన్నీ కూడా ఉంటాయి. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ సెట్ చేసుకుంటాను. ముందున్నవే సరిపోతాయనమాట. ఇంకేవి కొనుక్కోననమాట. సో, అయితే ముందు రోజు నైట్ ఇలాగ తీసి పెట్టుకుంటాననమాట. అంటే ఆ రోజు కొంచెం హడావుడి అయిపోతుందని ముందే వాటికి కావాల్సినవన్నీ సెట్ చేసేస్తాను. ఇక్కడ గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది కదా! ఈ ప్యాంట్ ట్రై చేద్దాం అనుకున్నా. అంటే సేమ్ కలర్ వచ్చేసింది. అందుకు ఆ ప్యాంట్ కాకుండా గోల్డ్ షిమ్మర్ యూజ్ చేద్దాం అనుకున్నాను. దుపట్టా గ్రాండ్‌గానే వచ్చిందిలెండి. సో, ఇదే నేను తీసుకున్న డ్రెస్ అనమాట. 1200 పడింది. యాక్చువల్‌గా 2200 అనమాట. 1+1 ఆఫర్ ఉంది. అందుకు 1200కి వచ్చిందనమాట. సో, ఇలాగ ఒక్కోసారి ఆ వాచ్ పెట్టాలి, ఈ వాచ్ పెట్టాలి అంటే రెడీ అయినప్పుడే వేసుకున్నప్పుడే మనకి తెలుస్తుందనమాట ఎలా ఉంటుంది లుక్ అని. అలా డౌట్ ఉన్నప్పుడు 2 కూడా పెడతాననమాట. బ్యాంగిల్స్ ఈ 2 వేయాలా? లేదా ఈ సింగిల్ బ్యాంగిల్ వేయాలా? అలా తెలియనప్పుడు 2 కూడా పెట్టేస్తాను. నేనెప్పుడు రెడీ అయినా ఇంతే అండి. ఫస్ట్ నుంచి అలానే నాకలవాటు. ఆ రోజైతే కొంచెం మనకి టైం సరిపోదని ముందే పెట్టుకుంటాను. ఈ కోన్ పెట్టుకున్నప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి. సో, నెక్ పార్ట్ దగ్గర వర్కొచ్చింది కాబట్టి సింపుల్ బ్లాక్ బీడ్సే తీసి పెట్టుకున్నాననమాట. సో, కోన్ అయితే పెట్టుకున్నాను. నాకు కోన్ పెట్టడం అయితే అస్సలు రాదండి. అది ఇంకా ఫోన్‌లో వీడియో చూసి పెడితే ఇలా అయినా వచ్చింది. అలా అని పెట్టడం అయితే మానను. పండిన తర్వాత కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా! ఎలా వస్తాయి ఏంటని ఏదో ఒకటైతే ట్రై చేస్తాను. నెయిల్ పాలిష్ కూడా పెట్టేసాను. ఇప్పుడు కోన్లు ఏంటంటే తొందరగానే పండిపోతున్నాయండి. ఒక ముప్పావు గంట అలా ఉంచాను. తీసినప్పటికి ఇలా ఉందా, నెక్స్ట్ రోజుకైతే ఇంకా బాగా పండుతుంది. ఇంకా నెక్స్ట్ రోజుకైతే మాడిపోద్దనమాట. ఇంకా నెక్స్ట్ రోజుకి మసైపోతుంది. ఇప్పుడు కోన్లెందుకు అలానే ఉంటున్నాయి. రోజు రోజుకి అలా కలర్ పెరుగుతుందనమాట. సో, ఇది బర్త్‌డే రోజనమాట. మార్నింగ్ వెదర్ వచ్చేసరికి అలా ఉంది. చూసారా నైట్ అయితే కోన్ అలా ఉంది. ఇప్పుడు చూసేసరికి ఇలా అయిందనమాట. ఇంకా నెక్స్ట్ రోజు, ఆ నెక్స్ట్ రోజైతే మరి చూడలేమనమాట. అలా మాడి మసైపోతూ ఉంటది. సో, మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిందనమాట. టీ పెట్టుతున్నాను. సో, మార్నింగే మనకి సూర్యరశ్మి అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకు విండోస్ అవి ఓపెన్ చేస్తే ఉదయం పూట వచ్చే సూర్యరశ్మి కూడా చాలా మంచిది. ప్లస్ మనకు కూడా ప్లెజెంట్‌గా అనిపిస్తుందనమాట. బయట వాతావరణాన్ని చూస్తూ అలాగా. అందుకు అలాగైతే విండోస్‌నైతే ఓపెన్ చేసేసాను. అయితే టీతో పాటు నాకు ముంచుకోవడానికి బిస్కెట్లు అలాంటివి, నెక్స్ట్ ఇలా కారందేదైనా అలవాటనమాట. అందుకు అది తీసుకుంటున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసరికి నా రెగ్యులర్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. రోజువారీ పూజ. బర్త్‌డే డ్రెస్ అయితే వేసేసాను. ఇంకా రెడీ అవ్వలేదు. బర్త్‌డే రోజు ఏదో ఒకటి స్వీట్ అయితే చేస్తాను. సో, సింపుల్‌గా అప్పటికప్పుడైతే అయిపోతుందని ఇన్‌స్టంట్ సేమియా పాయసం అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక పక్క పాయసం అవుతుంది. ఇంకో పక్క అయితే సేమియా ఉప్మాకి తాలింపు అయితే అవుతుందనమాట.
బ్రేక్ఫాస్ట్గా సేమియా ఉప్మా ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది కదా. టెంపుల్ నుంచి వచ్చేసరికి తినడానికి ముందే రెడీ పెట్టేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, కొంచెం మళ్ళీ హడావుడి అయిపోతుంది అప్పుడు చెయ్యాలంటే, అందుకు ముందే చేసి పెట్టేశాను టెంపుల్కి వెళ్ళటానికి ముందే. ఎందుకంటే వచ్చాక కొంచెం టైం తక్కువగా ఉన్నా మనకి ఇబ్బంది ఏమి ఉండదని చెప్పేసి. సో ఇలా పాయసం అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను. ఆల్రెడీ ముందు మీకు చెప్పినట్లుగా నైట్ టైమే అన్నీ తీసి పెట్టుకున్నాను కాబట్టి ఈ డ్రెస్ పైకి వేసుకోవటానికి పెద్ద టైం ఏమి పట్టదనమాట. ఇప్పుడు ఇలాగ ఒకసారి చూసుకొని ఏవి సెట్ అవుతాయంటే అవి మనము ముందు తీసి పెట్టిన దానికంటే రెడీ అయి వేసుకున్నప్పుడే ఒక ఐడియా వస్తుందనమాట, ఏది ఎలా సెట్ అవుతుంది ఏంటనేది. సో ఇలాగ దుప్పట్ట అయితే కొంచెం గ్రాండ్‌గానే వచ్చింది. ఇప్పుడైతే టెంపుల్‌కి అయితే బయలుదేరుతున్నామనమాట. సో ప్రతిసారి ఒకే టెంపుల్ అని ఏమి ఉండదు. అయితే దగ్గరలో ఉన్న టెంపుల్‌కే మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మార్నింగ్ టైం మళ్ళీ దూరమైనా అంత ఎక్కువ టైం ఉండదు కదా. హాలిడే టైం అయితే పర్లేదు కానీ నార్మల్ డేస్‌లో అయితే మాత్రము కొంచెం దగ్గరలో ఉన్న టెంపుల్‌కి అయితే బెటరు. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వెళ్ళాము ఈసారి. ఎప్పుడు ఒకటని ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చినప్పుడు బేకరీకి అయితే వచ్చాము కేక్ తీసుకుందామని చెప్పేసి. అయితే నేమ్ రాసిన వాళ్ళు ఇంకా రాలేదు, టైం పడుతుందన్నారు. మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది కదా, మరెందుకు ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకోలేదు. నార్మల్గా అయితే చూసాము ఏంటి ఎలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి. సో ముందు ఫస్ట్ నార్మల్ కేక్ అనుకున్నాం, మళ్ళీ తర్వాత కూల్ కేకే తీసుకున్నాం అనమాట. సో కూల్ కేక్ ఏంటంటే పంచడానికి అలాంటప్పుడైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. సో నార్మల్గా ఇంట్లో వరకే కాబట్టి కూల్ కేక్ అయినా పర్లేదులే అని చెప్పి మళ్ళీ తీసుకున్నాము. అయితే ఇప్పుడు తీసుకోలేదులేండి. తమ్ముడు థ్యాంక్ యూ. ఏం చేస్తున్నా, రెడీ అవుతున్నావా? రాజీ బాగున్నా. థ్యాంక్ యూ. అమ్మా థ్యాంక్ యూ. గుడికి వెళ్ళి వస్తాం. ఇందాక చేశాడు అప్పుడు గుడికే వెళ్ళాం. అలా ఫోన్లు విషెస్ అయితే అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి బర్త్డే కేక్ కటింగ్ టైంలో శారీ కట్టుకుందామని చెప్పి దానికి కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను ఇప్పుడు. సో ఈ గ్రీన్ కలర్ ప్లెయిన్ శారీ అనమాట. దానికి ఇప్పుడు ప్లెయిన్ శారీస్కి డిజైనర్ బ్లౌజులు వస్తున్నాయి కదా, అటువంటిది నా దగ్గర లేదు అని చెప్పి తీసుకున్నాను. 520 రూపీస్ అనమాట, చాలా తక్కువ కాస్ట్. క్వాలిటీ అయితే బాగుందనమాట. ప్లెయిన్ శారీ రావటం వల్ల మనకు తక్కువ కాస్ట్ పడుతుంది. సో ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది. దానికి పోట్లీ బటన్స్ పెట్టేసి సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. సో ఈ హిప్ బెల్ట్ వచ్చేసి శారీలో వచ్చింది కాదు, ఆ బ్లౌజ్ పీస్తోనే ముందు మనం చెప్తే వాళ్ళు కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకొని మనకి హిప్ బెల్ట్ అయితే కుడతారనమాట. సో వాటికి కావాల్సినవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకోవటమే. అంటే ఏంటి, నెక్ పీసులు అలా ఒక రెండు రెండు ఉంచానమాట, ఏవి సెట్ అవుతాయో తెలియదు కదా, అప్పుడు దానికి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు అని చెప్పి. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవన్నీ ముందున్నవే అండి. ఇప్పుడు ఇంక ఇలాంటి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇవేవి కొనట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవే ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ డ్రెస్ వరకు కొనుక్కుంటే సరిపోతుంది అనమాట. సో వీటినైతే ఇలాగా పెట్టుకుంటున్నాను అనమాట. రెడీ అయిపోయాను. అయితే హిప్ బెల్ట్ అయితే ఇంకా పెట్టలేదు. శారీకి హిప్ బెల్ట్ అనేది ఫస్ట్ టైం అనమాట. డ్రెస్సులకి అయితే ఇప్పుడు వస్తున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, కానీ శారీకి ఇప్పుడు వరకు హిప్ బెల్ట్ అయితే నేను యూజ్ చేయలేదు. సో బాగుంటే పెడదాము, లేకపోతే లేదు. ఒకసారి అయితే కుట్టమని అయితే చెప్పాను అనమాట. సో విడిగా హిప్ బెల్ట్ పెట్టినప్పుడు శారీ లుక్ అది పెట్టిన తర్వాత ఇదనమాట. బాగానే ఉంది అనిపించింది నాకైతే. సో కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది కదా, ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. సో ఇలా వచ్చిందనమాట ఫైనల్ లుక్ అయితే ఇది. నెక్స్ట్ రెడీ అయ్యాం కదా, ఇంకా ఫోటోల గురించి చెప్పక్కర్లేదు. మామూలు అప్పుడే ఫోటోలు ఇంట్రెస్ట్, ఇంకా బర్త్డే అంటే ఇంకా చెప్పక్కర్లేదు. బటర్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ అయితే వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ కేక్ కటింగ్కి ముందు కొన్ని ఫొటోస్ అవి దిగాను అనమాట. కొన్ని వీడియోలు ఫోటోలు అలా ఆ సెషన్ అంతా కంప్లీట్ అవుతూ ఉందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి కేక్ కటింగ్ అనమాట. కేక్తో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. హ్యాపీ బర్త్డే టు
సో ఇలాగా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిన్నర్కి అయితే బయటకు వెళ్ళాము రెస్టారెంట్కి. రాయల్ స్పైస్ అని చెప్పి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో నైట్ ఎలాగో రెస్టారెంట్కి వెళ్తామని చెప్పేసి లంచ్ అయితే సింపుల్గా ఎగ్ కర్రీయే చేసేసాను. సో అవంతా షూట్ అయితే చేయలేదండి బ్లాగ్లో, ఎందుకంటే మరీ లెందీ అయిపోతుంది కదా వీడియో అని చెప్పేసి. సో స్టార్టర్ వచ్చేసరికి అపోలో ఫిష్ తీసుకున్నామండి. సో ఆ స్టార్టర్ వరకే నేనైతే షూట్ చేశాను. ఇంకా తర్వాత ఇంకా షూట్ చేయలేదులేండి. అలా కావాల్సినవన్నీ తిన్నామన్నమాట. డిన్నర్ అయ్యింది. సో ఇదనమాట నా బర్త్డే వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి. మన వీడియోని లైక్ చేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.